చేసినటువంటి వ్యక్తి. సో అప్పటి కేసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసినవి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ కూడా. సో దాంట్లో దాల్మియాకు సంబంధించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకు 1530 ఎకరాలు కడపలో ఇచ్చారో సున్నప్రాయికి సంబంధించి, దానికి సంబంధించిన అంశం దాదాపుగా 793 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది. ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? మరి ఎట్లా ముందుకెళ్తోంది, ఏం జరగబోతోంది? సార్ పవన్ గారు, మీకు మా అడ్వకేట్ మా తిరుపతి బాలా గారికి, కీర్తన గారికి నమస్కారం అండి. సార్ మన దేశంలో దురదృష్టం ఏమంటే అందరము చట్టం తన పని తాను చేసిపోతుందని చెప్తాం. పటిష్టమైన రాజ్యాంగం మనకుందని చెప్తాం. రాజ్యాంగం ప్రకారమే అన్ని జరుగుతాయని మనం చెప్తుంటాం. అన్నింటికి ఇవన్నీ చెప్తుంటాం. మరి ఇన్ని నేరాలు, ఘోరాలు, అవినీతులు, అక్రమాలు జరిగితే ఎందుకు ఇవాళ నత్తనడక నడుస్తాయి అనుకుంటే సరైన సమాధానం ఎవరు చెప్పము. సరే, ఇది అంటే మనం కోర్టుల్లో లోపాలని వెతకలేము, లేదా ఇంకోటి వెతకలేము. కానీ భారతదేశంలో అంటే ఏ రాష్ట్రం అన్నా కానీ, అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను మొదట 9th క్లాస్ చదివేటప్పుడు 14 ఏళ్ల వయసులో మొదట కేసుల్లోకి వెళ్ళానండి. మా ఏరియా ఫ్యాక్ట్స్ అండ్ రాజకీయాలు కాబట్టి 100 కేసులు చూశాను. 100 క్రిమినల్, సివిల్. ఒక దశలో అయితే ఒక 70 కేసులు ఉండేవి. 3 లాయర్లు పెట్టుకొని చేశారు. ఇవి ఎందుకంటే ఇన్ని ఏ చేసినా కూడా మనలో ఉన్న చట్టం బాగుంది, సెక్షన్లు బాగున్నాయి, ప్రొసీజర్ బాగానే ఉంది. కానీ ఎక్కడో ఒక లోపం ఉంటుంది. మనకి ఒక సామెత ఉంది మాకు, ఏదో ఒక పేపర్ అడ్డేస్తే 6 నెలలు జరుగుతుంది కోర్టులలోని. అంటే అది ఇంకా వేరుగా చెప్తారనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, తాతగారి నుంచి కోర్టుల్లో చట్టాలలో ఉన్న లోపాలని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తులండి. ఇక్కడ పాయింట్ అంటే కోర్టులో చట్టాలన్నీ బాగున్నాయి, లొసుగుల్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తుల్లో నంబర్ 1 భారతదేశంలో వైఎస్ రాజారెడ్డి, ఆయన కొడుకు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కరప్షన్ ని అందరికి అలవాటు చేశాడండి. మీకు చెప్తానండి పవన్ గారు, అంటే ఇది సపరేట్ అయినా కూడా ఎందుకు చెప్తాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు వీళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తే టెండర్లు గొడవలు పడి టెండర్లు వేసి తెస్తే వాడు పార్టీ కోసం ఇప్పుడు మీటింగ్లో ఖర్చు పెట్టేవాళ్ళు. 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి ఒక విషయాన్ని అలవాటు చేశారు. ఎవరికి కాంట్రాక్ట్ వర్కర్లు కావాలన్నా ఆన్లైన్ లేండి టెండర్లు. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ చెప్తా, మళ్ళీ అక్కడ ఎవరన్నా నీకు తెలిసి అనుకుంటారు. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని, సంవత్సరానికి 20 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఫర్మ్కి పార్ట్నర్ గా, అంటే మెయిన్ నేను అనుకోండి, నాకున్న అనుభవం చెప్తున్నా, నేను ఇచ్చినవి చెప్తున్నా. రాజశేఖర రెడ్డి అలా 5% నుంచి 10% ఎమ్మెల్యేలకు ఇచ్చేది అలవాటు చేశారండి. అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఆయన ఉన్న సంవత్సరాలంతా అది 2014 వరకు కొనసాగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యేకి డబ్బు ఇస్తే తప్ప కాంట్రాక్ట్ రాదు. మనకి చట్టాలు ఆన్లైన్లో అండి, ఎమ్మెల్యేతో పని ఏమంటారు. మీరు కాకపోతే వర్క్ అయితే బిల్లు కాదు, బిల్లు అయితే ఇంకేదో అసలు జరగదు. కాబట్టి ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా వాళ్ళకి అనుగుణంగా ఇదే విధంగా క్విట్ ప్రోకో అనేది డెవలప్ చేశారు. ఇది కూడా క్విట్ ప్రోకోనే, ఎమ్మెల్యేకి డబ్బు ఇస్తే వర్క్ చేసుకోవచ్చు. ఇది భారీ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదొకటి. క్విట్ ప్రోకో అనే పదం తెలుగు రాష్ట్రాలకు చాలా మంది కూడా, ఎవరికి తెలియని వ్యక్తులకు కూడా పరిచయం చేసింది వీళ్లే కదా. అవునండి, మీకు చెప్తాను. అంటే నాకు రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం కూడా ఉండి చెప్తాను. నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు చేశానండి. ఓకే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేశాను. ఆయనతో పరిచయం ఉండి చెప్తున్నా. ఒక దశలో దివాలా తీస్తాడు, ఐపీ వేస్తాడన్న స్థితి కూడా మేము చూసామని. నేనే ప్రత్యక్ష రాజకీయాలు చేయడానికి ఇల్లు అమ్ముకున్నారు కదా. ఏ సార్, ఇల్లు అమ్మేసుకున్నట్టున్నారు కదా ఇల్లు. అవునా, నేనంటే పేరు చెప్పకుండా చెప్తాను. జ్ఞానేంద్ర రెడ్డి గారని ఎక్స్ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కూడా గత ప్రభుత్వంలో చేశారు. మా ఊరు ఆయన, మేమిద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళము అప్పుడు. కాబట్టి అంటే ఇక్కడ బాలా గారు లేదా కీర్తన గారు మీకు అవన్నీ ఎలా తెలుసు అంటే చెప్పడానికి, చెన్నైలో ఒక హోటల్లో మాట్లాడుతూ చెప్పాడు,
ఎవరు పడితే వాళ్ళని చందాలు అడిగేవాడు రాజశేఖర రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ఎవరైనా డబ్బున్న వాళ్ళు మీరు చూడండి, ఆయనకు నమ్మక